చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున షావత్ సబ్బాత్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున షావత్ సబ్బాత్ షలోమ్. యెహోవా నామమున మీ అందరికీ షలోమ్ తెలియపరుస్తున్నాను. పరమ తండ్రి సర్వోన్నతుడు తన ఆత్మతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. మనం షావత్ పండుగ సమీపముగా మనం ఉన్నాము. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎదురు చూస్తూ వస్తుంటున్నాం. దాదాపు పస్కా పండుగలో వచ్చిన సబ్బాతు దినము నుంచి 7 దినములు లెక్క పెట్టాం. కాబట్టి 7 వారములు లెక్కించాం, 7 సబ్బాతులు లెక్కించాము. 7వ సబ్బాత్ దినమున మనం ఉన్నాము. 7వ సబ్బాత్ మరుదినమే మనకు షావతు పండుగ. కాబట్టి షావతు పండుగ దినమున ఆయన ఆత్మతో నింపబడినట్లుగా మనం సిద్ధపడుతూ వస్తుంటున్నాం. ఈ దినమున కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చేత కూడా మనము సిద్ధపడదాం. లేఖన భాగం చూసుకుందాం. మనం చదువుకున్న పత్రిక మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఎలోహిం వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక ఎలోహిం యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సేన్పాలన్న ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కొత్తగూడెం ప్రాంతంలో సేవ పరిచయం చేస్తున్న సేన్పాలన్న ముందుకు రావాలని ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా యొక్క షాహోతు సబ్బాతులోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన మేము ఏ విధంగా సిద్ధపడాలో ఆ విధంగా మా హృదయంలో సిద్ధపరిచి నీ వాక్యం అనే విత్తనములు మా హృదయంలో నింపుకొని తండ్రి వాటిని ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహోన్నతుల నీకే స్తోత్రములు అయా. ఆనాడు మేడగదిలో తండ్రి నీకే స్తోత్రములు ప్రార్థించినప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిపై వాలారో ఆ విధంగా మా అందరిపై పరిశుద్ధాత్ముడా నీ ఆత్మకార్యములు జరిగించబోతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా నీ దాసుని నిలబెట్టుకొని మీ ఆత్మతో నిలబెట్టుకొని మీ ఆత్మతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. యొక్క దాసుని నీ చేతులు సమర్పిస్తున్నాను నాయన. తనైతే ఒట్టివాడు తండ్రి నీకే స్తోత్రములు నాయన. తన నోటి బోరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ యెహోవా మెస్సే నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాసి వస్తుంటున్నాడు. ఎలోహిం వలన మనకు దయచేయబడిన వాటన్నిటినీ తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక ఎలోహిం యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి మనము ఎలోహిం నుండి మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, చూడండి, సృష్టికర్త సర్వోన్నతుడు శివాధిపతి మన కొరకు ఆయన ఏమేమైతే దయచేస్తూ వచ్చాడో, ఏవైతే మనం పొందుకోవాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడో, ఏవైతే మన కొరకు ఆయన సిద్ధపరిచించి పెట్టాడో, ఏవైతే మన కొరకు ఆయన దాచించి పెట్టాడో వాటన్నిటినీ కూడా మనము తెలుసుకొని వాటిని పొందుకోవడానికి కొరకు వాటి చేత మనము సంతోషించి ఆనందించి ఆయనను అధికంగా సేవించడానికి కొరకు ఆయన సన్నిధిలో మనము లౌకికాత్మను కాక ఎలోహిం యొద్ద నుండి వచ్చు ఆత్మను
మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి మనము పొందుకోబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఎలోహిం మన కొరకు ఈ లోకములో అనేకమైన మేలులు మనకు దాచించి పెడుతూ వస్తుంటున్నాడు. అనేక విషయాలను పరమతని మనకు బయలుపరుస్తూ వస్తుంటున్నాడు. ముఖ్యంగా ఆ పై వచనాల్లో రాస్తూ వస్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం ఉత్తరపత్రంగా చదువుకుంటూ వస్తుంటున్నాం. పరమతండ్రి మనకొక శ్రేష్టమైన స్థితిని దాచించి పెట్టాడు. మన మహిమ నిమిత్తము మన కొరకు పరమతండ్రి దాచించిన, సిద్ధపరిచిన, మన కొరకు ఆయన సిద్ధపరిచి దాచించిన ఆ యొక్క గొప్ప యొక్క స్థితిని మనము దేని ద్వారా మనం చూస్తున్నాము, దేని ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము, దేని ద్వారా మనము ఆ యొక్క స్థితిని పొందుకోవడానికి ప్రయాసపడుతూ వస్తుంటున్నాము. ఇహ సంబంధమైన జ్ఞానముతో కాదు సుమా. ఇహ సంబంధమైన జ్ఞానముతో, లౌకిక సంబంధమైన జ్ఞానముతో మనం వాటిని వివేచించలేము, వాటిని అర్థం చేసుకోలేము, వాటిని మనము పొందుకోలేము సుమా. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో కనుక వాటిని అర్థం చేసుకొని ఉంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానముతోనే మనం వాటిని గ్రహించగలిగి ఉంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో మనం వాటిని పొందుకోవాలని అనుకుంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానులు యాశ్వామిసేను మ్రానుని వేయకపోయిందురు సుమా. కాబట్టి అది ఎవరికి అర్థమవుతుంది, అది ఎవరు తెలుసుకుంటారు, అది ఎవరు గ్రహిస్తారు? ఆ స్థితి, ఆ ఉన్నతమైన ఆ మహిమను పొందుకోవడానికి కొరకు ఆ మహిమగల స్థితిని ఎవరు గ్రహిస్తారు అంటే, పరమతండ్రి ఎవరికి అది గ్రహింపునిస్తాడు అంటే, అది ఈ కన్నులతో చూస్తే కనబడనిది కాదు. కాబట్టి అందుకే ఇక్కడ చక్కటి మాట రాసి వస్తున్నాడు. ఎలోహిం తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచించెనో అవి కంటికి కనబడలేదు. ఈ కన్నులతో చూస్తే అది కనబడదు సుమా. ఈ చెవులతో వింటే అవి వినబడదు సుమా. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన హృదయముతో, ఇహ సంబంధమైన ఈ భౌతిక సంబంధం హృదయముతో దాన్ని ఆలోచిస్తే అది అర్థము కాదు. కాబట్టి అందుకే భక్తుడి మాట అంటూ వస్తున్నాడు, ఎలోహిం తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచించెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనుష్య హృదయమునకు, మనుషుని యొక్క హృదయము ఎంతవరకు ఆలోచిస్తుంది, ఎంతవరకు గ్రహిస్తుంది, ఎంతవరకు తెలుసుకుంటుంది? మనం జరగబోయే విషయాలే మనం గ్రహించలేం. ఒకవేళ గ్రహించినా ఎంతకాలం మటు గ్రహించగలుగుతాం? ఈ సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు, ఒక 10 సంవత్సరాల వరకు మన పిల్లల విషయంలో మనం గ్రహించగలుగుతాం. ఇతను చదువుతున్నాడు, ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తాడు, లేక డాక్టర్ చదువుతున్నాడు, ఒక డాక్టర్గా స్థిరపడతాడు. ఇంతవరకే మనం గ్రహించగలుగుతాం. లేకుంటే నేను ఈ ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ ఇల్లు ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, ఈ ఇంటిలో 20 సంవత్సరాలు ఉంటానేమో అనేది అంతవరకు గ్రహించగలుగుతాం. కానీ పరమతండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ, ఆ యొక్క ఉన్నతమైన స్థితి, ఆ యొక్క చెప్పనాశక్తి మహిమాయుక్తమైన ఆ యొక్క ఆనందకరమైన స్థితిలోనికి మనం వెళ్ళబోయేది కేవలము ఎలోహిం ఆత్మ ద్వారానే మనం గ్రహించగలుగుతాం సుమా. అందుకే ఆయన యొక్క మాట ద్వారా ఈ యొక్క మాట ఆయన తెలియజేస్తున్న 10వ వచనంలో, మనకైతే ఎలోహిం 10వ వచనంలో చూడండి సరే, 10వ వచనం చదవాల్సింది కోరుతున్నాను. మనకైతే ఎలోహిం వాటిని తన ఆత్మ వలన బయలుపరిచిన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, ఎలోహిం మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, ఆ ఆత్మ మనకు బయలుపరిచిన్నాడు. ఎలోహిం వాటిని తన ఆత్మ వలన బయలుపరిచిన్నాడు. తన ఆత్మను పొందుకుంటేనే కానీ, ఎలోహిం ఆత్మ ద్వారానే కానీ, మనుషుని యొక్క ఆత్మ ద్వారా, మనుషుని యొక్క హృదయం ద్వారా, మనుషుని యొక్క కంటి ద్వారా, మనుషుని యొక్క చెవి ద్వారా మనం గ్రహించలేము. కాబట్టి ఎలోహిం యొక్క ఆత్మ ద్వారానే మనము గ్రహించగలుగుతాం సుమా. అందుకే ఆయన అంటూ వస్తుంటున్నాడు, అయ్యా ఎలోహిం సంగతులు, ఎలోహిం మన కొరకు పరలోకంలో ఏమేమి దాచించి పెట్టాడు,
మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు, ఏమి చేయబోతున్నాడు, ఎక్కడ ఉంచబోతున్నాడు, ఎక్కడ మనల్ని నిలబెట్టబోతున్నాడు, ఏ స్థితిలో మనకు ఆయన ఏ స్థితిలో ఉంచబోతున్నాడు అనే విషయాలు ఎలోహిం యొక్క సంగతులు ఎలోహిం ఆత్మకే తెలుస్తాయి, కానీ మనుషుని యొక్క హృదయానికి గోచరము కావు. మనుషుని యొక్క ఆత్మకు, లౌకికాత్మకు అవి తెలవవు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నారంటే, మీరు ఈ యొక్క ఆత్మతో, ప్రకృతి సంబంధమైన ఆత్మతో, ప్రకృతి సంబంధమైన లౌకిక సంబంధమైన ఆత్మతో మీరు నింపబడి ఉన్నంత కాలము ఎలోహిం యొక్క ఉద్దేశములు, ఎలోహిం యొక్క మర్మములు, ఎలోహిం యొక్క ఆ యొక్క దాచించిన మన కొరకు సిద్ధపరిచిన మేలును మీరు గ్రహించలేరు సుమా. కాబట్టి వాటిని పొందుకోవడానికి ప్రయాసపడలేరు సుమా. వాటిని పొందుకోవడానికి కొరకు మీరు ప్రయత్నం చేయలేరు సుమా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆత్మతో నింపబడినప్పుడు ఈ లోక సంబంధం మట్టుకే మనం ఆలోచిస్తుంటాం. ఈ లోక సంబంధ విషయాల గురించే ఆలోచన, మన యొక్క దృష్టి అంతా ఈ లోక సంబంధమైన మట్టుకే, వీటి మీదనే మన దృష్టి అంతా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, లేకుంటే నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ చదివించాలి, ఎక్కడికి వారిని స్థిరపరచాలి, ఈ వీటికే, ఇంత మట్టుకే, ఇహ సంబంధమైన వాటి మట్టుకే. అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే 14వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎలోహిం ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటే లౌకికాత్మతో నింపబడిన వ్యక్తి, లౌకికాత్మతో ఉన్న వ్యక్తి, ఇహలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడి, లౌకికాత్మతో నింపబడి, లౌకిక సంబంధమైన విషయాలతో మాత్రమే తాను ఆనందిస్తూ సంతోషిస్తూ, ఒకవేళ ఎదుటి వ్యక్తి కనుక ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతుంటుంటే, ఆత్మ సంబంధమైన విషయాల గురించి తన ఎదుట పంచుకుంటుంటే, ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏమనుకుంటాడంటే, వీడు పిచ్చోడురా, వీడు వెర్రివాడు, ఈ లోకంలో కనబడుతున్నది కానీ వీనికి వద్దు, కానీ ఎక్కడో కనబడినది గురించి, కనబడని దేశం గురించి, కనబడని యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాడు అని ప్రకృతి సంబంధమైన విషయాల గురించే తన యొక్క ఆలోచన. కాబట్టి ప్రియులారా, మనల్ని పరమ తండ్రి ఎందుకొరకు మనల్ని పిలిచాడు, ఎందుకొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఎందుకొరకు మనల్ని పరమ తండ్రి ఈ దినమైన సన్నిధి నడిపిస్తూ వచ్చాడు, ఎందుకొరకు ఆయన యొక్క నియామకాలను గ్రహింపజేస్తూ వచ్చాడు, ఎందుకొరకు ఆయన మన కొరకు ఆయన సిద్ధపరిచిన మేలులు మనం పొందుకోవాలని ఆయన మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చాడు. మనము ప్రకృతి సంబంధమైన మనుషులకు మనము మిగిలిపోవాలన్నా, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండి ఇహలోక సంబంధమైన జ్ఞానంతో ఈ లౌకికాత్మతోనే నింపబడాలనా, ఈ లౌకికాత్మతోనే మనం ఉండాలనా? కాదు సుమా. పరమ తండ్రి సన్నిధానంలో ఒక చక్కటి మాట పరమ తండ్రి రాసి వస్తుంటున్నాడు సుమా. పరమ తండ్రి ఆ యొక్క విషయాలను గురించి, ఎందుకంటే 15వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు. జాగ్రత్తగా ఆలోచించండి, ప్రతి వచనమును జాగ్రత్తగా పిన్ పాయింట్గా చదవండి. చాలా దీన్ని మెడిటేట్ చేస్తే కానీ అర్థం కాదు. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును. ఆత్మ సంబంధి అయిన వానికి ప్రకృతి సంబంధమైన తేడా ఏంటి అంటే, ప్రకృతి సంబంధమైన వాడు ఇహలోక సంబంధమైన వాటికి మాత్రమే ఆలోచిస్తాడు, ఆలోచించి వివేచిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన వాడు ఇహలోకమైన సంబంధం వాటిని వివేచించగల జ్ఞానం ఉంటుంది. ప్రకృతి సంబంధమైన వాటి మాత్రమే కాదు సుమా. ఇంకా శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైన ఎలోహిం తన కొరకు ఏవేవి దాచుంచి పెట్టాడో, ఏవేవి తన కొరకు సిద్ధపరచించి పెట్టాడో, ఏమి పొందుకోబోతున్నాడో, ఏమి చేరుకోవాలో, ఏమి దాని కొరకు సిద్ధపడాలో, ఎలోహిం తన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమను పొందుకోవడానికి కొరకు ఏ విధంగా ప్రయాసపడాలో అది వివేచించి ఆ విధంగా తాను అడుగులు వేస్తాడు సుమా, ఆ విధంగా నడుస్తాడు సుమా, ఆ విధంగా తాను ప్రయాసపడతాడు సుమా. అన్నిటినీ వివేచించే జ్ఞానము ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉంటుంది, కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఉండదు సుమా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఇహలోక మట్టుకే, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ లోకంలోనూ
తాను వివేచన జ్ఞానముతో ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషులకి మట్టుకే ఆ ఒక్కటి దాంతోనే సరిపోదు సుమాయనకు. ఆత్మస్వమైన వ్యక్తి పరలోక సంబంధం విషయాలను కూడా వివేచిస్తాడు. పరలోకంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అని కూడా తెలుసుకుంటాడు సుమా. మోషే చూడండి, మోషే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళుతూ వచ్చినప్పుడు పరమత్తాన్ని పిలుస్తూ వచ్చాడు. మోషే 3 దినాల్లో నేను సీనాయి పర్వతం మీదకి రాబోతున్నాను, పరిశుద్ధముగా ఉండు, పవిత్రముగా ఉండు అని నిర్గమకాండము ఇదే సీనాయి పర్వతం మీదకి, అనగా ఈ షావోతు పండుగ దినమున, పెంతెకొస్తు పండుగ దినమున ఆయన ఉపదేశించి వారు నడిపిస్తూ వచ్చినప్పుడు ఆయన 3 దినాల ముందుగా ప్రజలకు ఉపదేశించి వారిని పవిత్రంగా ఉంచి పెంతెకొస్తు పండుగ దినమున ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే సీనాయి పర్వతం మీదకి వెళుతూ వచ్చాడు. సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు మోషే. ఎక్కి వెళ్ళి 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు పరలోక సంబంధమైన ఆ ప్రత్యక్షతను చూస్తూ వచ్చాడు. పరలోకంలో ఎక్కడ ఏ విధంగా మందిరం ఉంది, ఏ విధంగా వస్తువులు ఎక్కడెక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, పరలోకంలో ఉన్న ఆలయము యొక్క నమూనా భూమి యందు దాన్ని దించుతూ వచ్చాడు. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా పరలోకంలో ఉన్న మందిర నమూనాను భూమి యందు కూడా ఆయన దించి ఆయన పరలోకం యొక్క మహిమను భూమి మీదకి తీసుకొస్తూ వచ్చాడు. సుబా పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. ఎవరు ఈ వ్యక్తి? మోషే ఆత్మతో నింపబడిన వ్యక్తి, ఎలోహిం ఆత్మతో నడిపింపబడుతున్న వ్యక్తి. పరలోకంలో ఉన్న ఆ పరలోకంలో ఉన్న మందిరం యొక్క నమూనాను ప్రత్యక్ష గుడారముగా భూమి మీద నిర్మించి, ప్రత్యక్ష గుడారములో అయ్యా దీపస్తంభం ఎక్కడ ఉండాలి, బల్ల ఎక్కడ ఉండాలి, మందసం ఎక్కడ ఉండాలి, అవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము మరియు ఆవరణమని ఆ 3 ప్రాంతాలను ఏర్పరిచి వారిని ఎక్కడెక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో చక్కటి వివేచన, ఆలోచన, జ్ఞానము, అంటే పరమతండ్రి తనకిచ్చిన ఆ ఆత్మను బట్టి తను పరలోకంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ వచ్చాడు. మరి భూలోకములో కూడా 6 లక్షల కాల్పమును ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా వారి యొక్క తిరుగుబాటును ఏ విధంగా పరమతండ్రి పాదల చేత పెట్టి అయ్యా వారిని క్షమించు, వారిని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసివేయి, నన్ను నా యొక్క పేరును జీవగ్రంథం నుంచి కొట్టివేయి తండ్రి అని. అంటే ఏ స్థితిని కూడా బ్యాలెన్స్డ్గా పరమతండ్రి దగ్గర ప్రజలను నడిపించడానికి కొరకు తను తాను ఒక అర్పణముగా పోయబడుతూ వచ్చాడు ఆ యొక్క మోషే గారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయాలను వివేచించును. కాబట్టి పరలోకంలో ఉన్న ఆ పరమతండ్రి సన్నిధానంలో ఉన్న ఆలయం యొక్క నమూనాను ప్రత్యక్ష గుడారముగా నిర్మిస్తూ వచ్చాడు. 6 లక్షల కాలుబలమును పరమతండ్రి ఆత్మ చేత నడిపిస్తూ వచ్చాడు. సుమా అయ్యా నేను నడిపించిన శక్తి చాలదు, నాకు నేను నత్తివాడను అన్నప్పటికీ కూడా ఎలోహిం ఏమంటూ వచ్చాడంటే మోషే నీ నోటికి తోడయిండి నువ్వు ఏం పలకవలసి నీకు బోధించేదను, నువ్వు మాట్లాడుతుంది నువ్వు కాదు, నీలో ఉండి నేను మాట్లాడతాను, కాబట్టి నువ్వు నడువు అని మోషేకు పరమతండ్రి సెలవిచ్చినప్పుడు మోషే విధేయుడయ్యి ఎలోహిం మాటకు విధేయుడయ్యి ఎలోహిం సంబంధిగా నడుచుకుంటూ వచ్చాడు. సుమా ఎలోహిం సంబంధిగా తను నడుచుకున్నాడు. కాబట్టి అన్ని విషయాలను వివేచన జ్ఞానము మోషేకు పరమతండ్రి ఇస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన ద్వారా ధర్మశాస్త్రము మనుషులకు అనుగ్రహించబడుతూ వచ్చింది. పరలోకంలో ఉన్న ఆ న్యాయము, పరలోకంలో ఉన్న ఆ కట్టడలు, పరలోకంలో ఉన్న ఆ ఆజ్ఞలు భూమి యందు ఈ దినమున మనుషుల చేతుల్లో ఉన్నాయి అంటే ఆత్మ సంబంధి అయిన మోషే ద్వారా పరమతండ్రి మనుషులకు ఇస్తూ వచ్చాడు. సుమా మొదటిసారి వెళ్ళి దిగి వచ్చేసరికి అక్కడ దూడను చేసుకుని వారు విగ్రహారాధనలో ఉన్నప్పుడు వారిని పడగొట్టాడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి పరమతండ్రి చెప్తుంటే రాస్తూ వచ్చాడు. పరమతండ్రి తనతో ఏ విధంగా ఉన్నాడట, ఒక మనుషుడితో మాట్లాడినట్లు, ఒక మనుషుడితో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడితో స్నేహం చేసి ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా వారి మధ్యలో స్నేహము. మోషే గారికి ఎలోహిం గారికి ఉన్న స్నేహము, ఒక మనుషుడితో మాట్లాడుతున్నట్టు నేను అతనితో మాట్లాడుతున్నాను. అహరోను, మిరియాము మీరు ఎందుకు భయపడలేదు? వారి మోషే మీద మీరు ఎలా సనుగుతున్నారు? మోషే మీద ఎందుకు మీరు ఎదురు తిరుగుతున్నారు? మోషేకు ఎందుకు మీరు ఎదురుతున్నారు? నేను మనుషులతో మాట్లాడుతున్నట్లు, గూఢభావములతో కాదు, డైరెక్ట్గా నేను అతనితో మాట్లాడతాను. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో అంటుంటాడు,
పరమ తండ్రి. చూడండి, ఒక మనిషిని యొక్క స్థితిని పరమతను ఎంత ఉన్నతంగా మారుస్తాడో ఎలోహిం యొక్క ఆత్మను పొందుకుంటే ఎన్ని విషయాలు వివేచించే జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఈ దినమున ఎలోహిం యొక్క ఆత్మతో నువ్వు నింపబడితే, ఎలోహిం ఆత్మతో నింపబడడానికి నువ్వు ప్రయాసపడితే అన్ని విషయాలు వివేచన జ్ఞానము పరమతండ్రి నీకు అనుగ్రహించబోతున్నాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి నీ కుటుంబం గురించి, నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉంది, నీ పిల్లలు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారు, వారు ఏ స్థితికి వెళ్ళాలి ఆత్మీయంగా, వారు ఎక్కడ ఉండాలి ఆత్మీయంగా, వారు ఏ స్థితిలోకి చేరుకోవాలి ఆత్మీయంగా అనేది వివేచించే జ్ఞానము పరమ తండ్రి ఆత్మతో నింపబడితేనే కానీ. కాబట్టి ఎప్పుడు ఈ లోకంలో చదువులు ఉద్యోగాలు వీటి గురించి కాదు, నా పిల్లలు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేరుకోవాలి, వాళ్ళు ఏ భక్తుని స్థానంలోకి వారు వెళ్ళాలి, ఏ భక్తుని వల్ల వారు నడుచుకోవాలి అనే వివేచన జ్ఞానముతో నువ్వు నింపబడి ఉండాలి సుమా. కాబట్టి ఇహలోక సంబంధమైన ఉద్యోగాలు, ఇహలోక సంబంధమైన సంపాదన, ఇహలోక సంబంధమైన వీటి గురించి కాదు. రేపు నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబము ఎలోహిం సన్నిధానంలో అక్కడ ఆయన చేత బహుమానం పొందుకుంటుంటే, అక్కడ ఆయన చేత కిరీటం పొందుకుంటుంటే, అక్కడ ఆయన చేత పొగడబడుతుంటుంటే ఆ సంతోషము, ఆనందము, ఆ ఘనత, దాని కొరకు మన ప్రయాసము. కాబట్టి అందుకే భక్తుల యొక్క జీవితాల్లో దాని కొరకు మనం ఏం చేయబడాలి, ఎలోహిం ఆత్మతో నింపబడాలి. కాబట్టి లౌకిక ఆత్మతో నింపబడిన స్థితి నుంచి పరలోక సంబంధమైన వరములను నువ్వు చూడాలి, పరలోక సంబంధమైన విషయాలు వివేచించాలి అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగాను ఉండాలి. ఆత్మతో నింపబడిన వాడిగా, ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తిగా నువ్వు కనబడాలని పరమ తండ్రి నిన్ను సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఇంకొక మాట రాసి వస్తుంటున్నాడు, అయ్యా దీని కొరకు మొట్టమొదటిగా మీరు ఇంకొక స్థితికి మీరు చేరాలి. ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆయన 2వ అధ్యాయంలో ఇంకొక శ్రేష్టమైన మాట ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, పరిశుద్ధమైన ఆ యొక్క స్థితిలో, 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయంలో, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట 11వ వచనంలో, మీలో కొందరు అటివారై ఇంటిరి గాని ఎలోహిమైన యాశ్వామెస్సియ నామమునను మన ఎలోహిం ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎలోహిం యొక్క ఆత్మయందును, ఆత్మయందు మనం ఏం చేయబడతాము, కడగబడతాము, పరిశుద్ధపరచబడిన వారముగా ఉంటాం. కాబట్టి ఎలోహిం ఆత్మ నీ మీదికి వస్తే నీ యొక్క పాపములన్నీ కూడా కడగబడతాయి, నీ ప్రాచీన స్థితి అంతా కూడా తీసివేయబడుతుంది, క్షమింపబడుతుంది. కాబట్టి ఎలోహిం ఆత్మయందును మీరు కడగబడిన వారై, పవిత్రపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతమైన స్థితి పరిశుద్ధాత్మను పొందుకుంటే సుమా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా, పరిశుద్ధమైన స్థితిలో ఆయన ఎదుర్కొంటావు, ఆయన కలుసుకుంటావు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎన్ని నీ క్రియలను బట్టి నువ్వు పరిశుద్ధురాలు కాలేవు. కేవలము ఆయన ఆత్మస్వరూపుడిగా నీ మీదికి దిగివచ్చి, నీలోకి వచ్చి నిన్ను కడిగితేనే కానీ, నిన్ను శుద్ధీకరిస్తేనే కానీ, నిన్ను పవిత్రపరిస్తేనే కానీ. కాబట్టి ఆయన యొక్క ఆత్మ ద్వారా కడగబడి పవిత్రపరచబడిన వారై, చూడండి ఎందుకొరకు అవసరం మనకు ఆయన పరిశుద్ధాత్మ, కడగబడడానికి కొరకు, మనం కడగబడడానికి కొరకు, మనం పరిశుద్ధపరచబడడానికి కొరకు, మనం పవిత్ర స్థితిలోకి వెళ్ళడానికి కొరకు, పరిశుద్ధమైన స్థితిలో ఆయన ఎదుర్కోవడానికి కొరకు, పరిశుద్ధమైన స్థితిలో ఆయనను ఆరాధించడానికి కొరకు, పరిశుద్ధమైన స్థితిలో ఆయన పరలోకంలో చేరడానికి కొరకు ఆ పరిశుద్ధమైన ఆత్మను మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది సుమా. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడడానికి కొరకు, పరిశుద్ధమైన స్థితికి చేరుకోవడానికి అదే గొప్ప స్థితి. ఆ స్థితి ఈ దినమున పరిశుద్ధాత్మ తండ్రి నీకు అనుగ్రహించబోతున్నాడు సుమా, షావతు పండుగ దినమున. కాబట్టి అన్ని విషయాలు వివేచించడానికి కొరకు, పరిశుద్ధమైన స్థితికి చేరుకోవడానికి కొరకు, నీతిమంతుడిగా నువ్వు తీర్చబడడానికి కొరకు పరిశుద్ధాత్మ అవసరము. నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. మన క్రియలన్నీ అని దృష్టికి మురికి గుడ్డలే.
మనం ఎంత భక్తి చేసినా ఆయన ఆత్మ లేకుండా, ఆయన పరిశుద్ధాత్మ మనం పొందుకోకుండా, నువ్వు ఎంత భక్తిపరుడుగా నటించినా, భక్తిపరురాలుగా నువ్వు నటించినా, అది ఆయన యొక్క ఆత్మ సహాయం లేకుండా నువ్వుంటే, ఆయన ఆత్మతో నింపబడకుంటుంటే నువ్వు పరిశుద్ధపరచబడలేవు సుమా. కాబట్టి నీ క్రియలన్నీ కూడా ఆయన అంటాడు మురికి గుట్టలుగా నాకు కనబడుతున్నాయి అంటాడు. కాబట్టి ప్రేమైన సమాజమా, ఏ విధంగా మనం ఆయన యొక్క ఆత్మను పొందుకోవడానికి సిద్ధపడాలో ఉపదేశింపబడుతున్నాం. కాబట్టి ఉపదేశింపబడుతున్న ఉపదేశము మన హృదయాల్లో చేర్చుకొని, అయ్యా షావతు పండుగ దినమున నీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నేను పవిత్రమైన స్థితిలోకి రావడానికి కొరకు. ఎందుకు పవిత్రమైన స్థితిలోకి రావడానికి కొరకు? ఆ పరమ తండ్రితో మనకు సహవాసం ఏర్పడాలి అంటే, ఆ పరమ తండ్రితో మనము ముచ్చరించాలి అంటే, ఆ పరమ తండ్రి యొక్క ఆదరణ మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధమైన స్థితిలోకి వెళితేనే సుమా. పరిశుద్ధముగా ఆయన పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కాబట్టి పరిశుద్ధ స్థితిలో వెళ్ళి ప్రార్థిస్తేనే కానీ ఆ పరిశుద్ధుని యొక్క ఆత్మతో మనతో మాట్లాడుస్తుమా. కాబట్టి అందుకే ప్రియులారా, ఆ పరిశుద్ధమైన స్థితిలోకి మనం వెళదాం. అదే మాదిరిగా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం చూద్దాం. ఎందుకు పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 15వ వచనము 16వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోను ప్రార్థన చేతును ఆత్మతోను పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దాన్ని గ్రహింపలేడు గనక. చాలండి. నువ్వు ఆత్మతో పాడితేనే, నువ్వు ఆత్మతో ప్రార్థిస్తేనే, నువ్వు ఆత్మతో నిలబడి ఉపదేశిస్తేనే, నువ్వు ఆత్మ అభిషేకం పొందుకుంటేనే ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలలోకి ఆ యొక్క ఉపదేశము కానీ, ఆ ప్రార్థన కానీ, ఆ యొక్క పాట కానీ ఎదుటి వారి హృదయాలలోకి వెళుతుంది. ఎదుటి వారు కూడా ఏం చేయబడతారంటే నీ పాటతో కలిసి నిన్ను ఆ సృష్టికర్తను ఆరాధిస్తారు. ఆ పర్వతాన్ని ఆరాధించే స్థితిలో ఎదుటి వారికి కూడా ఉంటారు సుమా. కాబట్టి ఆత్మతో నింపబడకుండా ఎంత పాట పడినా, ఎంత మంచి కంఠం ఉండని, దాని రాగం పట్టని, ఎంత అది ఉండని. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నేను వాక్కు చాతుర్యముతో నేను మీ మధ్యలోకి రాలేదు. వాక్యమును ఉపదేశించగల సామర్థ్యము అపోస్తలుడైన సౌలుకు ఉన్నది. ఎందుకు? ధర్మశాస్త్రం అంతటి కూడా గమాలియేలు పాదం దగ్గర నేర్చుకున్నాడు. గమాలియేలు పాదం దగ్గర ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా వంటబట్టించుకున్నాడు. ఎక్కడ ఏ విధమైన వాక్యం ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? అయ్యా నేను వాక్కు చాతుర్యంతో మీ వద్దకు రాలేదు. వాక్యు చాతుర్యము, వాక్యం అంటే నా జ్ఞానముతో, నా వివేచనతో, నాకున్న తెలివితో, నాకున్న చదువుతో, నాకున్న పాండిత్యముతో నేను బోధించట్లేదు. కానీ నేను ఎవరిని ప్రకటిస్తున్నాను? నేను ఎవరిని బోధిస్తున్నాను? నా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన సజీవుడైన యెహోవా మెస్సీయను ప్రకటిస్తున్నాను. ఎందుకు? ఆ విషయం ఎవరు గ్రహింపనిచ్చారు ఆయనకు? ఆయన పునరుత్థానుడు అయ్యాడు అని పరిశుద్ధాత్మకు గ్రహింపునిచ్చింది, పరిశుద్ధాత్మను దర్శించింది, పరిశుద్ధాత్మతో మాట్లాడింది. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని స్వరము, పరిశుద్ధాత్మ ఆ స్వరము తను దర్శించింది. కాబట్టి పరిశుద్ధాత్మతో ఆయన దర్శింపబడ్డాడు. కాబట్టి ఆ ప్రత్యక్షతలోకి వచ్చాడు. కాబట్టి పునరుత్థానుడైన యెహోవా మెస్సీయను ప్రకటించగలుగుతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క స్థితిలో పాండిత్యము అయినప్పటికీ కూడా, ధర్మశాస్త్రముని యొక్క స్థితిలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా పునరుత్థానుడైన యెహోవా మెస్సీయను ప్రకటిస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తాను నిలబడుతూ వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తాను పొందుకుంటూ వచ్చాడు, పరిశుద్ధాత్మతో దర్శింపబడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మతో బలపరచబడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థపరచబడుతూ వచ్చాడు. ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగుతో నింపబడ్డాడు. ఆ వెలుగు ఆయనను దర్శించింది. ఆ వెలుగు ఆయనను దర్శించినప్పుడు సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు
అయ్యా నువ్వు ఎవడో అన్నప్పుడు మునికోళ్ళకి ఎదురుతున్నట న్యాయమా అని అంత ఒక స్వరము, నువ్వు హింసిస్తున్న యాశ్వాను. కాబట్టి అప్పుడు ఆయన గుడ్డివాడవుతూ వచ్చాడు. ఆ గుడ్డివాడైనప్పుడు ఆయన ఒక మంచి సేవకుడిని పంపుతూ వచ్చాడు. సృష్టికర్త సేవకుడిని పంపి ఆత్మ ద్వారా ఆయనకు ఆలోచింపజేస్తూ వచ్చాడు. అయ్యా ఈ వ్యక్తే కదా సంఘం హింసించిన వ్యక్తి, ఈ వ్యక్తే కదా సంఘంను అయ్యా ఇగో అతన్ని చెరపట్టడానికి కొరకు బయలుదేరిన వ్యక్తి ఇతనే కదా, ఇతని దగ్గర నేను ఏ విధంగా వెళ్ళాలని ఆ వ్యక్తితో కూడా పరిశుద్ధాత్మను మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా ఇతన్ని నేను నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపచేయాలనో, ఎన్ని శ్రమలను ఇతను అనుభవించాలనో అతనికి నేను తెలియజేస్తాను. అతను నా కొరకు ఒక సాధనంగా వాడబడతాడు. కాబట్టి నువ్వు వెళ్ళు, అతన్ని ముట్టు, అతను స్వస్థపరచు, అతని మీద నీ చేతుల నుంచి ప్రార్థన చేయని పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా పంపబడిన వ్యక్తి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తన యొక్క కన్నులు తెరవబడుతూ వచ్చాయి. సుమా ఆ గొప్ప వెలుగు పొందుకున్నప్పుడు మనోనేత్ర వెలిగింపబడుతూ వచ్చింది. ఆ సేవకుడు వచ్చి ప్రార్థించినప్పుడు తన యొక్క భౌతిక సంబంధ నేత్రాలు వెలిగింపబడుతూ వచ్చాయి. ఆ దర్శనముతో, ఆ ప్రత్యక్షతతో ఆయన అంటుంటాడు అగ్రిపరాజు దగ్గర వెళ్ళినప్పుడు, అగ్రిపరాజా పరలోకంలో నుండి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవధేయుడను కాను. కాబట్టి ఆ దర్శనము, ఆ ప్రత్యక్షత, ఆ యొక్క ఆ వెలుగు నా మీద ప్రకాశించబడింది. కాబట్టి ఈ దినమున నేను కొరింథీయులారా మ్రానువేయబడిన యాశ్వాను మీకు ప్రకటిస్తున్నాను, పునరుత్థానం నేను యాశ్వాను ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఆయన రాసి వస్తున్నాడు, ఆత్మతో ప్రార్థన చేస్తును, ఆత్మతో పాట పాడుతును, ఆత్మతో ఉపదేశిస్తును, ఆత్మతో నేను నింపబడి నేను ఏ దినమునైనా ఏ స్థితిలో నేను ఎక్కడైనా నిలబడుతున్నానంటే ఆత్మతో నిలబడతాను. ఆత్మను నిలబెట్టుకుంటేనే కానీ నేను నిలబడలేను, పాట పాడలేను, నేను ఉపదేశించలేను, నేను ప్రార్థన చేయలేను. కాబట్టి ఈ దినమున పాట పాడాలి అన్నా, ప్రార్థన చేయాలి అన్నా, ఉపదేశం చేయాలి అన్నా, పరిచర్య చేయాలి అన్నా, ఏ స్థితిలోనైనా ఆయన మందిరంలో ఒక పాత్రగా వాడబడాలి అన్నా ఆత్మ సహాయం కావాలి. కాబట్టి ఉపదేశిస్తున్న మేము పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎంతగా సిద్ధపడినా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఉపదేశించలేము సుమా. అది నడిపింపు రాదు. కాబట్టి పాట పాడుతున్న వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడితేనే కానీ పాట పాడలేరు సుమా. ఎందుకు పరమ తండ్రి మనల్ని నిలబెట్టుకొని ఆయన నామానికి మహిమకరమైన పాటలు మన యొక్క కంఠస్వరంలో ఉంచాడు. ఈ లోకంలో మంచి మంచి సింగర్స్ లేరా? మంచి మంచి పాటలు పాడేవారు బయట లేరా? వారి ద్వారా ఆయన పాడించుకోవచ్చు కదా. ఆయన యొక్క మహిమని గురించిన పాటలు వారి కంఠస్వరంలో ఉంచవచ్చు కదా. ఎందుకు పరమ తండ్రి నీ కంఠస్వరములో ఆయన మహిమని గురించిన పాటలు ఉంచుతూ వచ్చాడు? నీ కంఠస్వరం ద్వారా ఆయన గణపరచబడాలని, ఆయన మహిమపరచబడాలని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆయన ఆత్మతో నీవు నింపబడిన వాడవై, ఆత్మతో నింపబడిన దానవై నువ్వుండి ఆ ఆత్మ ద్వారా నువ్వు నింపబడి పాట పాడుతుంటే ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు? కఠిన హృదయులై వచ్చిన వారు మెత్తని హృదయాలుగా మార్చబడతారు. ఆయన రక్షణ గురించిన, ఆయన మహిమను గురించిన, ఆయన ఆశ్చర్య కార్యాల గురించిన పాటలు పాడుతుంటే ఎదుటి వారు ఏం చేస్తుంటారంటే ఆ పాటలోని అంతరార్థాన్ని గ్రహించి, అయ్యా నా కొరకు ఇంతగా నువ్వు త్యాగం చేసావా, ఇంతగా నువ్వు అర్పించావా ప్రాణం, ఇంతగా రక్తము కార్చావా, ఇన్ని గొప్ప కార్యాలు చేసావా, ఇన్ని మేలు చేసావా. కాబట్టి అందుకే ఆ భక్తుల ఆ పాటల్లో, ప్రతి పాటలో కూడా, ఎందుకు ఈ దినమున కూడా ఆ పాటలు నిలిచి ఉన్నాయి? ఎందుకు ఈ స్థితిలో కూడా మనం ఆ పురాతనమైన పాటలు పాడుకుంటున్నాం? వారు ఆత్మతో నింపబడి పాటలు పాడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ లేదప్పుడు, ఈ విధంగా ఇవి స్థితిలో లేవు. కాబట్టి ఇప్పుడున్న పాటలు అంతే, ఒక 2-3 సంవత్సరాల కింద ఉన్న పాటలు మళ్ళీ ఇప్పుడు పాడతలేరు. కానీ ఒక 60-70 సంవత్సరాల కింద పాడిన పాటలు, సాక్ష్యమిచ్చేదా నా యాశ్వమసయ్య రక్షకుడని సాక్ష్యమిచ్చేదా, ఆ పాట ఆనాడు భక్తులు ఆ పాటలు పాడుకుంటా ఊర్లలోకి వెళ్ళి ప్రసంగాలు చేస్తుంటుంటే సాక్ష్యమిచ్చేదా ఆ పాట పాడుకుంటూ వెళుతుంటే అనేక ఊర్లు కదిలింపబడ్డాయి. సాక్ష్యం ఇచ్చేదా, ఎవరి కొరకు సాక్ష్యం ఇస్తున్నారు?
యాశ్వా మెస్సయ్య కొరకు, ఆ మెస్సయ్య నా కొరకు ప్రాణం అర్పించాడు అని, తిరిగి లేచాడని సాక్ష్యం ఇస్తున్నాను, నేను ఆయన తెలుసుకున్నానని ఆ సాక్ష్యం ఇచ్చే ఆ స్థితిని గురించి ఆ పాట పాడుతుంటే అనేక మంది ఊర్లలో కదిలింపబడ్డారు. కాబట్టి ఇప్పుడున్న పాటలు పాడుతుంటే ఒక్క ఆత్మ కూడా రక్షించబడటం లేదు. కాబట్టి ఎందుకు అంటే ఆత్మతో పాట పాడుదును, ఆత్మతో పాడుదును. ప్రియులారా, పరమ తండ్రి సన్నిధానంలో కాబట్టి పాటలు మనం ఏ విధంగా పాడాలంటే ఆత్మతో పాడాలి, ఆత్మతో మనము ఆయన ఆరాధించాలి. 204 పాటలో ఒకసారి ఒక పాట పాడుకుందాం. ఆ భక్తుల యొక్క, ఇది పాత పాట 204. సాక్ష్యమిచ్చేదా మన యాశ్వా మెస్సయ్య రక్షకుడను, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటాయి. సాక్ష్యమిచ్చేదా మన యాశ్వా మెస్సయ్య రక్షకుడని, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన యాశ్వా మెస్సయ్య రక్షకుడని, సాక్ష్యమిచ్చేదా. పరమ తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట పాడుతున్నప్పుడు ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలలో వారు పొందుకున్న యాశ్వా మెస్సయ్యను అనేకులకు తెలియపరుస్తూ వచ్చారు. అంటే ఒక 70 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం మా తాతలు ఈ పాట పాడుతూ ఊర్లలోకి వెళుతున్నప్పుడు అక్కడ అంతే జనాలు నిలుచున్నారు, ఆ విధంగా నిల్చున్నారు, కదిలింపబడ్డారు, ఆత్మలు రక్షింపబడ్డాయి, సంఘాలు కట్టబడుతూ వచ్చాయి. ఆ సంఘాలు ఈ నేటి దినం వరకు అవి స్థిరంగా నిలబడుతూ వచ్చాయి. ఎందుకంటే వారు ఆత్మతో పాటలు పాడారు. కాబట్టి మనం కూడా ఏ విధంగా పాటలు పాడాలి? ఆత్మతో నింపబడిన వారమై, ఆత్మతో నింపబడిన వారమై. కాబట్టి యవనస్తులారా ఆత్మతో నింపబడిన వారై మీరు పాటలు పాడండి. మీరు పాడిన పాట ద్వారా ఒక ఆత్మ రక్షింపబడాలి, ఒక ఆత్మ బలపరచబడాలి, ఒక ఆత్మ తెప్పరిల్లబడాలి, ఒక ఆత్మ ఆయనకు సమీపము కావాలి. ఆ పాటలున్న అంతరార్థాన్ని గ్రహించి మన ఘనత కొరకు, మన మహిమ కొరకు, మన యొక్క స్థితిని చాటుకోవడానికి కాదు పాట పాడేది. కాబట్టి అందుకే ఇక్కడ రాసి వస్తున్నాడు, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చెప్పినప్పుడు ఉపదేశం పొందినవాడు నువ్వు చెప్పుదాన్ని గ్రహించలేడు, గ్రహింపు స్థితి రాదు. కానీ ఎదురు వాళ్ళు గ్రహించాలి. కాబట్టి అందుకొరకే మనం ఏం చేయాలంటే ఆత్మతో పాటలు పాడడానికి కొరకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఇంకా శ్రేష్టమైన స్థితి పరమ తండ్రి సన్నిధిలో ఇంకొక ఉన్నతమైన స్థితి మనం ఇంకోటి కోరుకుందాం. ఏంటంటే 2 కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసి వస్తుంటున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక స్థితి రాసి వస్తుంటున్నాడు. యహోవాశక్తితో, 2 కొరింథీ యెహోవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా మెస్సయ్యకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి కానిచ్చాలండి. ప్రదానము పరమ తండ్రి షావోతు దినమున, పెంతెకోస్తు దినమున ఆయన తన ప్రజలని ఇశ్రాయేలుకు ధర్మమునిస్తూ, ఆజ్ఞలిస్తూ, కట్టలిస్తూ ఆయన ఏమనంటే మీరు నా స్వాస్థ్యము, మీరు నా స్వకీయ సాంపాద్యము, మీరు నా సొత్తు అంటూ వచ్చాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో యెహోవా మెస్సయ్య రక్తంతో కడగబడిన మనల్ని ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రియులారా, నా ఆత్మను మీ మీద కుమ్మరించి, నా ఆత్మను మీలో ఉంచి, నా ఆత్మను మీ మీద అభిషేకించి నేను మిమ్మల్ని ప్రదానము చేసుకుంటున్నాను. ప్రదానము చేయబడిన స్థితి నుండి మనం ఎక్కడికి వెళ్ళాలిగా? ఆయన వరుడుగా మనం సిద్ధపడాలి. ఆ వరుడుగా ఆయన విచ్చేయబోతున్నాడు. కాబట్టి మనము ఏం చేయబడాలంటే పవిత్రురాలైన కన్యకగా ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి కొరకు, అయ్యా నీ యొక్క ఆత్మ అను సంచకరువును నాలో ఉంచి పవిత్రురాలైన కన్యకగా నన్ను సిద్ధపరచము తండ్రి, ఈ దినమున నన్ను నీవు ప్రదానం చేసుకోవడానికి దిగి వస్తున్నావు. కాబట్టి షావోతు పండగ దినమున పరిశుద్ధాత్మను పరమ తండ్రి కుమ్మరించి మనల్ని ప్రదానము చేసుకోవాలని, ఆయన ప్రదానము చేసుకోవడానికి మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన రక్తముతో కడగబడితే, ఆయన ఆత్మతో నింపబడితే నువ్వు ప్రదానము చేయబడిన దానవు. కాబట్టి ప్రదానము చేయబడిన వారు ఏం చేయబడతారు? ఇక ఆ వరుడి యొక్క గుణగణాలన్నీ ఎరిగి,
ఆ వరుడు ఏ స్థితిలో ఉండబోతున్నాడు, ఏవైతే తనకు ఏది ఇష్టమో అది జరిగిస్తూ వస్తుంటుంది వధువు. ఆ వరుడు కావలసిన స్థితిని ఈ యొక్క వధువు ఏం చేస్తుంది, గ్రహించి ఆ విధంగా సిద్ధపడుతూ వస్తుంటుంది. కాబట్టి మన వరుడు, మన పెళ్లి కుమారుడైన యెహోషువ మెస్సయ్య ఈ పెంతెకోస్తు దినమున ప్రదానం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రదానం చేయబడిన మనము పవిత్రులైన కన్యకగా ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయనకు కావలసిన మనసత్వాన్ని మనము కలిగి ఉంటూ, ఆయన కలిగిన మనసును మనం కలిగి ఉంటూ, ఆయన ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి, ఏమి ఆశపడుతున్నాడు, ఏమి ఉండాలని మనలో చూస్తున్నాడు, ఆ యొక్క లక్షణాలతో అట్టి విధమైన అక్షయ అలంకారాలతో మనము ధరించుకొని సిద్ధపడి ఆ వధువుగా మనం సిద్ధపడి ఆ వరుడు విచ్చే వేళ ఆ వరుణ్ణి మనం చేరుకుందాము. ప్రదానము చేయబడుతున్నాము ఈ షావోత్ పండుగ దినమున. ఎంగేజ్మెంట్, మనకు ఆయనకు ఎంగేజ్మెంట్, ప్రదానము. కాబట్టి నువ్వు ప్రదానం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో ప్రదానం చేయబడిన దానానికి ఇష్టపడుతున్నావా? కాబట్టి యెహోషువ మెస్సయ్య నిన్ను పవిత్రమైన కన్యకగా ఆయన యొక్క మహిమలో చేర్చుకొని ఆయన తనతో కలిసి నీవు వివాహం చేసుకోవాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి దాని కొరకు ప్రదానము చేయబడిన స్థితిలోనికి నువ్వు రావాలి. ప్రధానము. కాబట్టి ఇది ఎంత గొప్ప స్థితి చూడండి, ఎంత గొప్ప స్థితి చూడండి. కాబట్టి ఈ లోకములో అట్టి ప్రధానము చేయబడిన స్థితికి నువ్వు రావడానికి కొరకు పరమ తండ్రి ఈ షావోత్ పండుగ దినమున నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? రండి ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఆయన సన్నిధిలో మోకరిల్లుదాం. ప్రధానము చేయబడిన స్థితిలోకి రావడానికి కొరకు, అయ్యా పవిత్రరాలైన కన్యకగా నేను సిద్ధపడడానికి కొరకు, పవిత్రరాలైన స్థితిలోనే నేను ఉండడానికి కొరకు, నీ రాకడ వేళ నేను ఎదుర్కోవడానికి కొరకు మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో మనం నింపబడి, పరిశుద్ధాత్మతో మనం నింపబడి, ప్రదానం చేయబడి పవిత్రమైన కన్యకగా ఆయన ఎదుర్కోవడానికి కొరకు, అయ్యా నన్ను నీవు నీ ఆత్మతో అభిషేకించు తండ్రి, నీ ఆత్మ అభిషేకించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. మోకరిల్లుదాం. పరమ తండ్రి మనకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ఈ దినము, షావోత్ పండుగ ఒక దినమున ముందుగా సిద్ధపడదాం. అయ్యా ఈ దినం నువ్వు ఉపదేశించిన ఉపదేశము ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన అన్ని విషయాలను వివేచిస్తాడన్నావు. ఈలోక సంబంధమే కాదు, ప్రకృతి సంబంధమే కాదు, అయ్యా పర సంబంధమైనవి కూడా వివేచిస్తాడన్నావు. కాబట్టి 3 విషయాలు ఈ దినం మనం తెలుసుకున్నాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తి మాత్రం, ప్రకృతి సంబంధమైన లౌకికాత్మతో నింపబడిన వ్యక్తి మాత్రం ఇహలోక సంబంధమైన వాటికి ఆలోచిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, అన్నిటిని వివేచించే స్థితిలోకి మనం వెళ్ళడానికి కొరకు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదే మాదిరిగా ఆయన సన్నిధానంలో ప్రియులారా పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి నీతిమంతులమైన స్థితిలోనికి మనము వెళదాం. మన భక్తి ఆయన దృష్టికి మురికి గుడ్డలు. పవిత్రమైన స్థితిలో ఉండి నీతిమంతమైన స్థితిలో ఉండి మనం చేసిన ప్రతి ప్రార్థన, ఆత్మతో చేసిన ప్రతి ప్రార్థన, ఆత్మతో చేసిన ప్రతి ఒక్క క్రియ ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. ఎదుటి వ్యక్తి కదిలించబడతాడు, ఎదుటి వ్యక్తికి ఉపదేశింపబడుతుంది, ఎదుటి వ్యక్తి వివేచించుస్తాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన, ఆత్మతో నేను ఆయన ఆరాధిస్తాను, ఆత్మతో నేను నన్ను సేవిస్తాను, ఆత్మతో నింపబడి పరిచర్య చేస్తాను, ఆత్మతో నింపబడి అపోస్తలుడైన పౌలు వాక్యం ప్రకటిస్తున్నాడు. సుమా తనకున్న వాక్య చాతుర్యంతో కాదు, తనకున్న జ్ఞానముతో కాదు, వాక్యముతో ఆయన ఆత్మతో నింపబడి, ప్రియమైన సమాజమా ఈ దినంలో కూడా నీవు ఆత్మతో నింపబడి ఆయన వధువుగా సిద్ధపడాలని, ఆయనతో నువ్వు ప్రదానము చేయబడాలని, ఆ పవిత్రమైన కన్యకా గణసలో నిలబడాలని ఆయన మీ హృదయాలు ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు. అయ్యా షావోత్ పండుగ కొన్ని గంటల ముందు నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నా స్థితిని నువ్వు మార్చగలకు సామర్థ్యం కలిగిన వాడువు. కాబట్టి నేను అయ్యా ఇహలోక సంబంధం మట్టికి ఆలోచిస్తున్నాను, ఈ లోక సంబంధమైన వాటికి వివేచిస్తున్నాను, ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నేను ఉంటున్నాను. ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సంబంధమైన విషయాలు మాత్రమే వివేచిస్తాడు, ఆత్మసంబంధ విషయాలు అతనికి వెర్రితనము కనబడుతుందన్నావు. కాబట్టి దాన్ని అయ్యా నేను నీ దృష్టికి వెర్రివాడిగా కాకుండా ఎంతో శ్రేష్టమైన వ్యక్తిగా, ఆత్మసంబంధ వ్యక్తిగా, ఆత్మసంబంధ విషయాలు వివేచించే వ్యక్తిగా నేను ఉంటున్నట్లుగా నువ్వు నా కొరకు ఏవి దాచుంచి పెట్టినావో, ఏవేవి నా కొరకు సిద్ధపరచుంచి పెట్టినావో, ఏవేవి నా కొరకు అయ్యా నువ్వు నా కొరకు అనుగ్రహించబోతున్నావో నేను వాటిని వివేచించుకొని పొందుకున్నట్లుగా మోషేకు తోడుగా ఉన్న తండ్రి, మోషేను నడిపించిన తండ్రి నన్ను నడిపించు అని ప్రార్థన చేద్దాం. మోషే పరలోకంలో ఉన్న మహిమను చూస్తూ వచ్చాడు, పరలోకంలో ఉన్న మందిరాన్ని చూస్తూ వచ్చాడు, పరలోకం యొక్క మందిర నమూనాను భూమి మీద తీస్తూ వచ్చాడు.
అట్టి విధంగా మనము కూడా ఈ లోక సంబంధమైన విషయమే కాదు, ఆత్మసన విషయాలు కూడా వివేచించడానికి కొరకు ఆయన ఆత్మ సహాయం కోరుకుందాం, ఆయన ఆత్మాభిషేకం కోరుకుందాం, ఆయన ఆత్మను నడిపింపుడు కోరుకుందాం. ఆ పరమ తండ్రి ఆయన సన్నిధిలో ఆత్మతో నింపబడడానికి కొరకు సిద్ధముగా ఆయన మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. సుమా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా పరమ తండ్రి సర్వోన్నతుడా, ఇంతవరకు ఇన్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆత్మ సంబంధమైన విషయాలు వివేచించడానికి కొరకు, అన్నిటిని వివేచించడానికి కొరకు మీ ఆత్మ అభిషేకం మాకు దయచేయండి తండ్రి. ఆత్మతో ప్రార్థన చేద్దాము, ఆత్మతో పాటలు పాడే విధంగా మేము ఆ భక్తి అయ్యా మా క్రియలను బట్టి కాక, మా సామర్థ్యాన్ని బట్టి కాక, మీ ఆత్మతో నింపబడినట్టుగా, మీ ఆత్మతో అభిషేకింపబడి జరిగించినట్టుగా పరిశుద్ధపరచబడిన వారమై, మీ రక్తంతో కడగబడిన వారమై, మీ ఆత్మతో నింపబడిన వారి పరిశుద్ధపరచబడిన వారమై నీ దృష్టికి యోగ్యకరంగా నీతిమంతులుగా కనబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, నీ వధువుగా మేము సిద్ధపడకు సహాయం చేయమని, పవిత్రమైన కన్యకగా మీకు రాకడను అయ్యా మేము గుర్తెరుగుతూ, మీ రాకడ సమయాన్ని గుర్తెరుగుతూ మీ వధువుగా సిద్ధపడినట్లుగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మాట మన వెనుకల్లో దీవించునుగాక.